బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ నివాసంపై ఏసీబీ నిర్వహించిన సోదాల్లో కోట్ల రూపాయల నగదు స్వాధీనం కావడం సంచలనం రేపుతోంది. అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ పై నమోదైన కేసులో భాగంగా ఆయన నివాసంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా నగదు, ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. ఇంట్లో 2.93 కోట్ల రూపాయల నగదు, అదేవిధంగా 1.10 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ను నరేందర్, అతని భార్య, అతని తల్లి ఖాతాల్లో ఉన్నట్లుగా గుర్తించారు. అదనంగా 51 తులాల బంగారం, 17 స్థిరాస్తుల విలువ సుమారు 1.98 కోట్లని అతని ఇంట్లో గుర్తించిన ఏసీబీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ దాదాపు 6.07 కోట్లుగా తేల్చారు. నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ నివాసంపై ఏసీబీ నిర్వహించిన సోదాల్లో కోట్ల రూపాయల నగదు స్వాధీనం కావడం సంచలనం రేపుతోంది. అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ పై నమోదైన కేసులో భాగంగా ఆయన నివాసంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా నగదు, ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. ఇంట్లో 2.93 కోట్ల రూపాయల నగదు లభించగా 1.10 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ను నరేందర్, అతని భార్య, అతని తల్లి ఖాతాల్లో ఉన్నట్లుగా గుర్తించారు. అదనంగా 51 తులాల బంగారం, 17 స్థిరాస్తుల విలువ 1.98 కోట్లని అతని ఇంట్లో గుర్తించిన ఏసీబీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ దాదాపు 6.07 కోట్లుగా తేల్చారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, చెప్పండి, అవినీతి తిమింగలాన్ని వలవేసి పట్టుకున్నట్టు తెలుస్తోంది ఏసీబీ అధికారులు. చెప్పండి, డీటెయిల్స్ ఇవ్వండి. ధనుంజయ్, ఏసీబీ సోదాల్లో 3 కోట్ల రూపాయల నగదు, అదేవిధంగా నగలు, విలువైన ఆస్తుల డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. నరేందర్ ఇంట్లో ఇంకేమేమి పట్టుబడ్డాయి? అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? థ్యాంక్ యూ యాదవ్. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న సూపరింటెండెంట్ నరేందర్ వ్యవహారం ఒక్కసారిగా మున్సిపల్ కార్యాలయంలో కలకలం సృష్టిందని చెప్పొచ్చు. సూపరింటెండెంట్ గా పనిచేస్తూ అక్కడే సుమారు ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ అక్కడే పాతుకుపోయిన సంఘటన మనం చూసాము. ఈ రకంగా ఒక్కొక్కడిగా వ్యవహరిస్తే అక్రమస్తులకు సంబంధించిన కేసులో అనేక కీలక అంశాలు సైతం బయటపడుతున్నాయి. ఎందుకంటే ఏకంగా ఏసీపీ దాడుల్లో నోట్ల కట్టలు చూస్తుంటే కళ్ళు బయట కమ్మేలానే మనకు కనిపిస్తున్న సంఘటన ఈ రోజు యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా గుబులు లేపిందని చెప్పొచ్చు. అక్రమాస్తులకు సంబంధించిన కేసులో సుమారు 6.7 కోట్ల విలువ చేసే అక్రమాస్తులను గుర్తించినట్టు ఏసీబీ అధికారులు సైతం చెప్పారు. ఎందుకంటే గతంలో ఆయన మున్సిపల్ కు సంబంధించిన బిల్ కలెక్టర్ గా పనిచేస్తూ ఇక్కడే సుమారు 25 ఏళ్ల నుంచి ఇక్కడే మున్సిపల్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో ఉన్నత స్థానానికి ఎదిగాడు. ఆ స్థానంలో అనేక అంశాల్లో అటు పాల్గొనడంతో పాటు తన రాజకీయాల్లో అనేక సత్సంబంధాలు ఏర్పరచుకొని ఈ రోజు కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు సంపాదించిన సంఘటన ఈ రోజు యావత్తు అటు మున్సిపల్ కార్యాలయంలో రేపని చెప్పొచ్చు. ఏసీబీ అధికారుల దాడుల్లో చూస్తుంటే ఒక్కొక్కటిగా మనకు బయటపడుతున్న సందర్భాలే ఈ రోజు అవినీతి తిమంగళం ఎలా సంపాదించింది అన్న చందంగా మారిందని చెప్పొచ్చు. సుమారు ఈ రోజు చూస్తుంటే మనకు ఉదయం తెల్లవారుజాము నుంచి మనకు ఏసీబీ అధికారులు దాడుల్లో నిజామాబాద్ కు సంబంధించిన రేంజ్ ఏసీబీ అధికారులు ఉదయం తెల్లవారుజామున నరేందర్ ఇంట్లో సోదాలు సైతం నిర్వహించారు. ఈ సోదాల్లో ఒక్కొక్కటిగా చూస్తుంటే ఇంటితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో, అదేవిధంగా కోటగల్లి నిర్మల్లోని బంధువుల ఇంట్లో ఏకకాలంగా దాడులు 4 బృందాలుగా ఏర్పడి 4 దాడులు చేశారు. ఈ దాడుల్లో అనేక అంశాలు సైతం మనకు బయటపడ్డాయి. సుమారు మనకు ఆయన ప్రస్తుతం నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లోని ఒక అపార్ట్మెంట్ లో ఆయన ఉంటున్న దాంట్లో
ఏకంగా సుమారు 2.93 కోట్ల నగదునే గుర్తించారు. అలాగే ఆయన భార్యకు సంబంధించిన అకౌంట్ లో సుమారు 1,10,00,000 రూపాయల నగదు సైతం తేల్చారు. కాగా అరకిలో బంగారంతో పాటు ఆభరణాలు సైతం స్వాధీనం చేసుకున్నారు. సుమారు అదే విధంగా చూస్తున్న మనకు 1.98 కోట్ల విలువ చేసే 17 స్థిరాస్తులకు సంబంధించిన దాన్ని సైతం గుర్తించారు. ఈ రకంగా చూస్తుంటే ఏసీబీ కస్టడీలో ఉన్న ఇప్పుడు ప్రస్తుతం నరేందర్ వ్యవహారం ఒక్కొక్కటిగా వెలుగులోకి చూస్తుంది. ఏకంగా సుమారు కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిన సంఘటనతో ఈ రోజు ఆయన చేసిన భాగవతం ఈ రోజు యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే ఒకవైపు చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు యామిని. ధనంజయ్, అంటే ఎవరైతే మున్సిపల్ సూపరింటెండెంట్ ఉన్నారో నరేందర్, ఈయన ఇంట్లో టోటల్ గా బంగారం కావచ్చు, ఆస్తుల డాక్యుమెంట్స్ కావచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సుమారుగా 6 కోట్ల రూపాయలు బయటపడ్డాయి అంటున్నారు. అంటే తల్లి అదేవిధంగా భార్య అతని పేరు మీద ఉన్నవి. మరి ఎవరైనా బినామీలు ఉన్నట్టు గుర్తించారా? సో ఇప్పటి వరకు ఈ సోదాల్లో చూస్తుంటే మనకు ఒక్కొక్కటిగా మనకు కళ్ళు బయర్లు కమ్మేలుగా మనకు వాస్తవాలు సైతం బయటకు వస్తున్నాయి. ఏసీబీ అధికారులకు అంతు చిక్కని సమస్యని మారిందని చెప్పొచ్చు. సుమారు మనకు అధికారిక లెక్కల ప్రకారం సుమారు 6.7 కోట్ల రూపాయలు ఉన్నట్టుగానే గుర్తించినప్పటికీ కూడా ఇంకా అనేక విషయాల్లో లోతుగా ఆలోచిస్తే మరిన్ని విషయాలు సైతం బయటకు వచ్చే ఆస్కారం ఉందని చెప్పేసి ఏసీబీ అధికారులు సైతం చెప్తున్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన బంధువులు నిర్మల్లో ఉంటారు. ఆ నిర్మల్తో పాటు కోటగల్లిలో ఆయన నివాసం ఉంది. ఆ నివాసంతో పాటు అశోక టవర్స్ ప్రాంతంలోని ఆయన నివాసం ఉంది. ఈ నివాసంలో ఈ దాడులలో ఒక్కొక్కటిగా మనకు వారికి సంబంధించిన బంధువుల పేర్ల మీదే ఏకంగా ఉన్నాయి. సుమారు నెట్ గా చూస్తుంటే మనకు సుమారు ఈ రోజు ఆయన ఉంటున్న ఆయన అశోక టవర్స్ లో ఉంటున్న ఇంట్లో ఏకంగా సుమారు 2.93 రూపాయలు నోట్ల కట్టలు ఒక్కొక్కటిగా చూస్తుంటే ఆ సంఘటన ఈ రోజు ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ రకంగా అనేక అంశాల్లో లోతుగానే ఈ రోజు ప్రయత్నాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే నేపంతో ఈ రోజు ఏసీబీ అధికారులు ఆయన మీద ఏకకాలంగా దాడులు చేసి ఆయన బంధువులతో పాటు ఆయనకున్న స్థిరాస్తుల విషయంలో అనేక కోణాల్లో పరిశీలించి దాడులు సైతం ఈ రోజు చెప్పొచ్చు మనకు యామిని. రైట్ ధనుంజయ్, థ్యాంక్ యూ.